ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి మా ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇంకా అందరికీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ముందుగా మనము ఈ మాసం 2025 నవంబర్ 1 నుంచి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఏంటి ఉన్నాయి, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, వాటి ప్రభావం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందని తెలుసుకుందాం. అలాగే మనకు యోగా, అస్ట్రాలజీ, న్యూమరాలజీ, మ్యూజిక్ థెరపీ, ఫేస్ రీడింగ్, ఫామిస్ట్రీ ఇవన్నీ కూడా తెలుసు. అన్నీ చేసి పెట్టడానికి వీలవ్వట్లేదు కాబట్టి కొన్ని చెప్తున్నాము. యోగాల గురించి, అస్ట్రాలజీ గురించి, టెంపుల్స్ గురించి కవర్ చేస్తున్నాము. ముందు అవి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి తులారాశి, తులాలగ్నం. మీకు ఇప్పుడు మారినటువంటి గ్రహం మొన్న 18వ తేదీ అక్టోబర్ 18వ తేదీ మారినటువంటి గ్రహం బృహస్పతి. మీకు ఈయన తృతీయాధిపతి, షష్టాధిపతి. ఈయన వచ్చేసి మీకు మీ స్థానంలోకి వచ్చేసారు. మీకు తులారాశి వాళ్ళకి దశమ స్థానంలోకి వచ్చారు. ఉద్యోగంలో ఇబ్బంది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెం సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శత్రు, రుణ, రోగ విషయాలలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శని మీకు చతుర్థ పంచమాధిపతి. ఈయన మీకు కొంచెం ఊరటనిచ్చే గ్రహం. మొన్నటి వరకు అష్టమ శనితోటి చాలా ఇబ్బంది పెట్టాడు తులారాశి, తులాలగ్నం వారికి. ఈయన ఎప్పుడైతే 5th హౌస్లోకి వెళ్ళాడో ఉద్యోగంలో మార్పులు వస్తాయి, పెళ్లి చేసుకోగలడానికి సుముఖంగా ఉంటారు. మంచి మంచి గోల్స్, మీరు ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో అవన్నీ తీసుకునేవడానికి శని మీకు బాగా సహకరిస్తాడు. రాహువు, చంద్రుడు వచ్చేసి మీకు పంచమంలో ఉన్నాడు. తల్లిగారి హెల్త్ బాగా చూసుకోవాలి. హెల్త్ చాలా సివియర్ ప్రాబ్లంకి వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క తులారాశి వారికి పంచమాధిపతి రాహు. సంతానం, మీ వివాహం విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించి చూసుకోవాలి. అలాగే మీకు మాతృకారకులైనటువంటి చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆమె విషయంలో కూడా మీరు కేర్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మీకు 6వ ఇంట్లోకి వచ్చేసరికి శని ఉన్నాడు. శని మంచిదే, శత్రు, రుణ, రోగ విమోచనం కలిగిస్తాడు. నెక్స్ట్ బుధుడు వచ్చేసి మీకు ఈ యొక్క తులారాశి, తులాలగ్నం వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు మీకు ఒక తులారాశిలో ఉంటాడు. అంటే మీకు వ్యయ స్థానంలో ఉంటాడు. ఈ యొక్క తులారాశి, తులాలగ్నం వారికి మీకు 2వ ఇంట్లోకి రావటానికి ఆయన తులాలోకి వచ్చేసాడు ముందే. దీని మూలంగా మీకు పెద్దగా ఎఫెక్ట్ అయితే కలిగే అవకాశం నాకు కనిపించట్లేదు. పెద్దల సహాయం, ఆలోచనలు తీసుకున్నట్లయితే మీకు, ఎందుకంటే శని వచ్చేసి మీకు మంచి ప్లేస్లో ఉన్నాడు తులారాశి, తులాలగ్నం వారికి. మీనంలో రవి వచ్చేసి నీచిలోకి వెళ్ళిపోయాడు. మీకు మీ స్థానంలోకి, మీ ఇంట్లోకే వచ్చేసాడు ఆయన, మీకు లాభాధిపతి. శుక్రుడు కూడా తులలోకి వచ్చాడు 2వ తేదీ. ఇద్దరు వైరం, రాక్షస గురువు, దేవతల రాజు. వీళ్ళిద్దరికి వైరంతో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెం హెల్త్ విషయంలో కేర్ తీసుకోండి. పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని ఆచరించినట్లయితే మీ జీవితం బాగుపడే అవకాశం స్పష్టంగా ఉంది. దీనికి రుజువు ఏంటి అంటే, కారణం ఏంటి అంటే శుక్రుడు ఒకటి తీసుకోవాలి. అలాగే మెయిన్ కాన్సెప్ట్ మీకు తులారాశిలోకి రావడానికి అష్టమాధిపతికి ఏదైనా, అష్టమాధిపతి మళ్ళా ఈ యొక్క ఈ తులారాశిలోకి వస్తాడు అష్టమాధిపతి శుక్రుడు. ఇక్కడ ఒక చిన్న విశ్లేషణ తర్వాత మీకు చాప్టర్ మొత్తం చెప్తాను నేను. ఈ విషయంలో ఇక్కడికి వచ్చేసరికి రవి, శుక్రులు పోట్లాడుకుంటూనైనా మీకు కొన్ని మంచి జరిగే అవకాశం ఉంది. ఆభరణాలు, నగలు, సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసే వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా అన్ని రకాలైనటువంటి, అంటే మన ప్రపంచ వ్యవస్థ ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే డిజిటల్ మార్కెటింగ్ అయిపోయింది. అందులోనే జాబ్స్ అయ్యాయి.
వెనక్కి పోలేరు, ముందుకు పోలేరు. అలాంటి సమస్యలో ఉన్నారన్నమాట. ఫైనాన్షియల్ చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. వీటి మూలంగా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కువ లక్ష్మీ స్తోత్రాలను పారాయణ చేయండి. తులారాశి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే దుర్గా ఆరాధన కూడా చేయండి. ఎందుకంటే కుజుడు మీకు 2వ ఇంట్లో ఉన్నాడు బుధునితో కలిసి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు 100కు 200% కనిపిస్తున్నాయి. వాటితోటి మీకు ఏదో బ్యాలెన్స్ తప్పి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే యూట్రస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అండర్ ఆర్గాన్స్ కావచ్చు, బ్లడ్ కావచ్చు. బ్లడ్లోనే ఆ హార్మోన్ అంటేనే ఫిల్టరింగ్కి వెళ్ళదు హార్ట్కు, డైరెక్ట్లీ బ్లడ్లో కలిసిపోతుంది. తద్మూలకంగా ఇవన్నీ పీరియడ్స్ కావచ్చు, ఇవన్నీ రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోనోపాజ్ స్థితి కొంచెం ముందుకెళ్ళే వయసు 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మోనోపాజ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ తులారాశి వారికి రాహు చంద్రులు ముందే మనం చెప్పుకున్నాము. బృహస్పతి మీకు తృతీయాధిపతి, షష్టాధిపతి. ఈయన మీ రాశికి దశమంలోకి రావడం అనేది కొంచెం నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. కేతువు వచ్చేసి మీకు ఇక లాభస్థానంలో ఉన్నాడు. తద్మూలకంగా ఈయన వంకర టింకర ఆలోచనల మీద ప్రవర్తింపజేస్తారు. తద్మూలకంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వినాయకునికి గరికతో పెట్టి పూజ చేసినట్లయితే ఈ యొక్క వంకర టెంకర లక్షణాల కేతువు కొంచెం కంట్రోల్ అవుతాడు. నెక్స్ట్ వచ్చేసి తులారాశి వాళ్ళు ఈ పూజ ఒక్కటే చేసుకోకుండా సూర్య నమస్కారాలు కూడా, ప్రాణాయామాస్ కూడా చేసినట్లయితే ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.